వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చి డేటా టైప్స్ చూసాం, డేటా స్ట్రక్చర్ చూసాం. ఆ డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్ చూసాం, టపుల్స్ చూసాం. ఇంకో డేటా స్ట్రక్చర్ ఉంది, అదే ఏంటంటే డిక్షనరీ. ఓకే, ఈ డిక్షనరీ గురించి చెప్పే ముందు మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. నార్మల్గా మనకి డిక్షనరీ అంటే గుర్తొచ్చేది మనకి ఏమైనా వర్డ్స్ తెలియకపోతే దాంట్లో మీనింగ్ చూసుకుంటాం. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు ఒక వర్డ్ తెలియదు అనుకోండి మీనింగ్, ఏం చేస్తారు? సింపుల్గా డిక్షనరీ ఓపెన్ చేసి దాంట్లో దాని యొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఎత్తుకుంటారు. ఓకే, ఇక్కడ ఆ మీనింగ్ అనేది వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీనింగ్ అనేది వాల్యూ అనుకోండి. ఆ మీనింగ్ మనం ఎత్తుకుని ఫైండ్ అవుట్ చేస్తాం దాని యొక్క మీనింగ్ అనేది ఏంటంటే. ఆ మీనింగ్ అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి? మీకు అసలు వర్డ్ అంటే ఏంటో తెలియాలి. ఆ వర్డ్ తెలియకపోతే మీనింగ్ అనేది బయటికి రాదు. సో ఇక్కడ మనం ఈ వర్డ్ని ఏమంటామంటే కీ అంటాం. ఓకే, డిక్షనరీలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అదేంటంటే కీ, వాల్యూ. మనకి కీ ఉంటేనే కదా లాక్ ఓపెన్ అయ్యేది. అలా కీ ఉంటేనే మన వాల్యూని బయటకు తీసుకురాగలం. అర్థమైంది కదా? ఈ డిక్షనరీలో సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ నా ల్యాప్టాప్లో మీరు పైథాన్ ఐడియాలజీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వేరియబుల్ క్రియేట్ చేస్తా డిక్షనరీని. దాంట్లో మీకు సింటాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాం ఎలా అవుద్దో. dict1 అని పెట్టి d1 అని పెట్టాను. d1 ఈక్వల్ టు డిక్షనరీకి మనకి ఏ బ్రాకెట్ ఉంటుంది అంటే కర్వ్డ్ బ్రాకెట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, కర్వ్డ్ బ్రాకెట్ ఉంటుంది. కర్వ్డ్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ మనకి కీస్ అని చెప్పాను కదా. ఈ కీ అనేది ఏ డేటా టైప్ అంటే పెట్టుకోవచ్చు. మీరు స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, ఇంటీజర్స్ పెట్టుకోవచ్చు, ఫ్లోట్ పెట్టుకోవచ్చు, లిస్ట్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకో డిక్షనరీనే పెట్టుకోవచ్చు కావాలంటే ఆ కీ అనేదాన్ని. సేమ్ ఈ వాల్యూని కూడా మీకు ఇష్టమైంది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ కీస్ నెంబర్స్ ఉండాలని అయితే ఏం లేదు. మీకు ఏ కావాలంటే ఏ డేటా టైప్స్ కావాలంటే ఆ డేటా టైప్స్ని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఏం డేటా టైప్ పెడతానంటే మనకి స్టూడెంట్1 అనే స్టూడెంట్1కి నేనేం చేస్తానంటే ఒక మార్క్స్ ఇస్తాను. ఒక క్లాస్లో ఒక ఎగ్జామ్ జరిగింది, స్టూడెంట్1 అని చెప్పి S1 అని పెడతా. ఆ ఎగ్జామ్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అంతా రాస్తా. అలాగే ఒక 4 స్టూడెంట్స్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, S1 అని పెట్టా. మనం రాయాల్సిన S1 అంటే స్ట్రింగ్ కాబట్టి కొటేషన్ ఓపెన్ చేయాలి. S1 అని పెట్టి ఓకే. ఇప్పుడు ఈ కీకి ఈ వాల్యూకి మధ్యలో ఏది ఉంటుంది అంటే ఈ కీ అనేది ఎండ్ అయిపోయింది, మేము కీ రాసాము, ఇప్పుడు మేము వాల్యూ రాస్తున్నాం అని చెప్పడానికి మనం వాడే సింబల్ ఏంటంటే కోలాన్. ఓకే, సింబల్ ఏంటంటే కోలాన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిక్షనరీలో ఈ 2 ఎలిమెంట్స్ కలిపితే 1 ఎలిమెంట్ అవుద్ది. కీ అండ్ వాల్యూ కలిపితేనే 1 ఎలిమెంట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిక్షనరీలో 5 కీస్ 5 వాల్యూస్ ఉన్నాయనుకోండి, అంటే మొత్తం ఎన్ని అయినట్టు? అవి 5 అయినట్టు. అర్థమైందా మీకు? అంటే 10 ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ 5 ఎలిమెంట్సే వస్తాయి అవి. ఓకే, మనం చూద్దాం. ఫస్ట్ ఒక డిక్షనరీకి నీట్గా క్రియేట్ చేద్దాం, తర్వాత దీని గురించి ఇంకా బాగా మాట్లాడుకుందాం. S1 కోలన్ నాట్ ఈక్వల్ టు 20 మార్క్స్ వచ్చినాయి. చూసారు కదా, 20 అనేది ఇంటీజర్, దీనికి కొటేషన్ అనేది వాడక్కర్లా నేను. ఇప్పుడు ఈ ఒక ఎలిమెంట్ అనేది క్లోజ్ అయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కామా పెడతా. కామా పెట్టగానే అగైన్ S2 30. ఓకే, 3 స్టూడెంట్స్ సరిపోతారు. ఓకే, చూసారు కదా, నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డిక్షనరీ పేరు మనకి క్రియేట్ అయింది కరెక్ట్గానా లేదని తెలియాలంటే ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఈ డిక్షనరీని ప్రింట్ చేద్దాం. ఈ డిక్షనరీని ప్రింట్ చేస్తే కనుక మనకి అవుట్పుట్ అనేది చాలా అంటే వస్తుందో లేదో తెలిసిపోద్ది ముందు. ఓకే, నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ D1 చెప్పాను కదా, మన పైథాన్ కేస్ సెన్సిటివ్ అని. స్మాల్ d1 కొడితే ఎర్రర్ వస్తుంది నాకు. చూసారు కదా, నాకు క్యాపిటల్ D1 కొట్టంగానే సింపుల్గా ఏముంది? S1 20, S2 25, S3 30. అంటే స్టూడెంట్ వైజ్గా మార్క్స్ చెప్తుంది. స్టూడెంట్1కి 20, స్టూడెంట్2కి 25, స్టూడెంట్3కి 30. ఈ డిక్షనరీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి వెబ్ పేజెస్ వస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. అమెజాన్లో మనకి వెబ్సైట్లోకి వెళ్ళంగానే హెడ్ఫోన్స్ ఉన్నాయి. హెడ్ఫోన్స్లో ఎలా ఉంటుందంటే శాంసంగ్, దాని యొక్క ప్రైస్. శాంసంగ్ అనేది కీ, దాని ప్రైస్ అనేది దాని యొక్క వాల్యూ. అర్థమైందా? అలా ప్రతి ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ డిక్షనరీ యొక్క డేటాని ఇలా వెబ్ పేజ్లో కంటెంట్ అనేది మారుస్తారు. ఓకే, ఈ డిక్షనరీ అనేది మనకి JSON ఫైల్స్ అని ఉంటాయి. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఆ ఫైల్స్లో మొత్తం ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఈ డిక్షనరీ వాడతారు. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిక్షనరీ క్రియేట్ చేయడం అనేది అలాగే చెప్పాను. ఇప్పుడు నేను డిక్షనరీ క్రియేట్ చేస్తాను. నాకు డిక్షనరీలో ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఓకే, ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయాలంటే స్టూడెంట్4 అనే మళ్ళీ వచ్చారు అబ్సెంట్ అయ్యి క్లాస్కి. ఇప్పుడు నేను వాళ్ళ మార్క్స్ కూడా నా యొక్క లిస్ట్లో యాడ్ చేయాలి, నా యొక్క డిక్షనరీలో యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను వాడే కమాండ్ ఏంటంటే అపెండ్ అంటారు మీరు. అపెండ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకని అపెండ్ వర్క్ అవ్వదు? ఇది లిస్ట్ కాదు, ఇది ఒక డిక్షనరీ. ఓకే, ఇది ఒక డిక్షనరీ. ఈ మనం అపెండ్ చేసే ముందు అసలు ఒక వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, అలా వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. నాకు స్టూడెంట్1 ఒక మార్క్స్ కావాలి. సో ఏం చేస్తానంటే నేను అని పెట్టి
ఇక్కడ ఏం చేస్తాను, మీరు అన్నట్టు లిస్ట్కి ఇండెక్సింగ్కి వెళ్తే 0 అంటాం, కానీ ఇక్కడ ఇండెక్సింగ్ వర్క్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ ఇండెక్సింగ్ కాదు, మనకి ఇండెక్సింగ్ అన్న టాపిక్ అసలు అవసరం ఉండదు. ఇక్కడ ఏదైనా వాల్యూని మనం బయట తీసుకురావాలంటే మనకు కావాల్సింది ఏంటి, కీ ఉంటే చాలు, మీకు అసలు వాల్యూ వచ్చేస్తుంది. మీకు అక్కడ D1 అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి అక్కడ మీ కీ నేమ్ రాయండి, ఆటోమేటిక్గా మీ కీ ఉన్న వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నేను చూస్తారా ఏం రాస్తాను, S1 అని రాస్తాను, క్లోజ్ చేసా స్ట్రింగ్ని, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసా, ఎంటర్ చేయగానే ఓకే సారీ వాట్ హ్యాపెండ్, ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ S1 వాడే, మనం కేస్ సెన్సిటివ్ అని చెప్పాను కదా, క్యాప్స్లోకి ఆఫ్ చేయడం మర్చిపోయాను నేను, S1 అని చెప్పా. ఇప్పుడు చూడండి మనకి 20 అనేది వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ కీ యొక్క వాల్యూలో 20 అనేది ఈ S1 అనే కీలో 20 అనే వాల్యూ మనకు ఉంది. అలాగే S2 అనే కీలో 25 అనే వాల్యూ ఉంది, S3లో 30 అనే వాల్యూ అలా ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే S4 నేను యాడ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నేను S4 నేను యాడ్ చేయాలి. ఇక్కడ ఎలాగంటే మనకి లిస్ట్లో ఇండెక్సింగ్ ఎలాగో 0s and 1s వాడతామో, ఈ డిక్షనరీలో మనకి ఇండెక్సింగ్ కాకుండా మనం ఏం వాడతామంటే కీస్ని వాడతాం. ఈ కీస్ వాడితే మనకి హ్యాపీగా మనకి ఏంటంటే ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని మనం బయట తీసుకొచ్చేయచ్చు కదా. ఓకే, ఇప్పుడు నేను ఒక కొత్త ఎలిమెంట్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే D1 స్క్వేర్ బ్రాకెట్ S4 అని పెడతా. S4 అనేది మనకి ఆల్రెడీ లేదు, ఏమని చెప్పొద్దు చూద్దాం. D1 S4 అని పెట్టాను. స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసా, సారీ సింటాక్స్ ఎర్రర్, కాపీ చేసి పేస్ట్ చేద్దాం, మళ్ళీ ఎందుకు టైప్ చేయడం. ఇప్పుడు క్లోజ్ చేసా, ఎంటర్ చేయగానే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నాకు అసలు ఆ కీ లేదు, కీయే లేకపోతే వాల్యూ ఎలా వస్తుంది, అసలు డిక్షనరీలో ఆ వర్డే లేకపోతే దానికి మీనింగ్ ఎలా ఉంటుంది. ఓకే, మనం ఏం చేయలేదు, ముందు ఆ వర్డ్ దాంట్లో రాయాలంటే చూడండి ఆ సింటాక్స్ ఏంటో. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇది. S4 అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూకి వేరే వాల్యూ ఇస్తున్నాను నేను. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ S4 అనే ఇండెక్స్ లేదు కాబట్టి ఏం చేస్తున్నా, S4 అని క్రియేట్ చేసి ఇప్పుడు దీంట్లో ఏముంటాలో దాన్ని చెప్తున్నా. నేను 60 అన్నాను, ఎంటర్ చేశా. ఓకే, అంటే ఈ లైన్ మీకు ఏం చెప్తుందంటే ఒక ఎలిమెంట్ని ఎలా దాంట్లో యాడ్ చేయాలి ఉన్న డిక్షనరీలో అని చెప్తుంది. చూస్తారా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, D1 అని చేయగానే చూసారా మీరు, S4 అనేది నాకు వచ్చింది ఆల్రెడీ. అర్థమైందా? S4 అనేది నాకు ఎలా వచ్చిందో, అంటే ఈ యొక్క సింటాక్స్ని మనం వాడితే డిక్షనరీలో దేన్నైనా మనం దానిలో అసైన్ చేయొచ్చు. అర్థమైంది కదా గైస్, దేన్నైనా మనం అసైన్ చేయొచ్చు. అలాగే ఈ ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనకు ఉన్నాయి కనుక్కోవాలంటే ఈ లెన్ ఫంక్షన్ వాడతాం. ఓకే, లెన్ ఫంక్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అంటే ఎందుకని, మనకి అన్ని కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ ఎన్ని ఉన్నాయి మనకు తెలియాలంటే లెన్ ఫంక్షన్ వాడామనుకోండి, సింపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ లెన్స్ వస్తాయి, ఇంటూ 2 వేస్తే అన్ని ఎలిమెంట్స్ అనుకోవచ్చు, అన్ని కీస్ ఉన్నాయి అన్ని వాల్యూస్ అనుకోవచ్చు. చూపిస్తాను మీకు ఎలా వాడతాను లెన్ అనేది. లెన్ D1 క్లోజ్ చేయగానే 4 ఉన్నాయి, 4 2s 8, 1 2 3 4, అంతే కదా. 4 2s 8 అంటే మనం మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్థమైంది కదా గాయస్, ఈ డిక్షనరీ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ డిక్షనరీ అనేది ఉండగా మనకి ఏంటంటే ఫర్ లూప్స్, వైల్, ఇన్పుట్స్, చాలా రకరకాల టాపిక్స్ వస్తాయి. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు దీన్ని మనం బాగా ఉపయోగిస్తాం. ఓకే కదా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు మీ కంప్యూటర్లో వర్క్ అవ్వకపోతున్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా కామెంట్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ గైస్.